వెల్కమ్ టు లంచ్ అవుట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు అన్లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్లాక్ చేయడానికి ఇది సరైన సమయమేనా? ఒకవేళ లాక్డౌన్ను సడలిస్తే వైరస్ విరుచుకుపడదన్న నమ్మకం ఏంటి? దీనికి సంబంధించిన డిబేట్ మనం చేయబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవర్ధన్ గారు బయట నుంచి లైవ్లో, అలాగే ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ గారు బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. చంద్రవర్ధన్ గారు, మనం చూస్తే సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత దాదాపు 68 రోజులకి లక్ష లోపట అంటే లక్ష కంటే దిగువన కేసులు నమోదైన పరిస్థితి మనం చూసాం. అలాగే చాలా చోట్ల బెడ్లు కూడా కొంత అందుబాటులోకి వచ్చాయి. అంటే ఓవరాల్గా చూస్తే కరోనా ఉధృతి కొంత తగ్గుతుంది అన్న ఒక శుభవార్త అయితే మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న కేసుల సంఖ్య ఆధారంగా ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతుంది. కొన్ని చోట్ల కొన్ని సడలింపులు ఇచ్చారు, మరికొన్ని చోట్ల కొన్ని ఆంక్షలు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కంటిన్యూ చేయడం మంచిదా, లేదంటే ఎలా వెళ్తే బెటర్ అనేది మీ ఆలోచన? ఒకటండి, లాక్డౌన్ తగ్గుముఖం పట్టడం అది మనం హర్షణీయ విషయం. ఈ లాక్డౌన్ వల్ల మనకు ఈ కరోనా వైరస్ అనేది తాకిడి తగ్గుముఖం పడింది. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ యొక్క తీవ్రత మనం చూసాం. ఊహించని రీతిలో ఏ రకంగా సెకండ్ వేవ్ మనని ఇబ్బంది పెట్టింది. దీని ద్వారా మనకు మ్యూకోర్మైకోసిస్, బ్లాక్ ఫంగస్ అని రావటం, మరి ఇవన్నీ ఉన్నా కూడా ఈ లాక్డౌన్ మనకు చాలా మనకు ప్రభుత్వాలకి తోడ్పడిందండి. ఒకటేంటంటే లాక్డౌన్ వల్ల ట్రాన్స్మిషన్ రేట్ని తగ్గించగలిగాము. మరి తగ్గించిన ఆ తర్వాత ప్రభుత్వాలకి ఒక ఊరట ఉంటుంది. వాళ్ళు ఇంకా థర్డ్ వేవ్కి మరి ఆ తర్వాత ఏ రకంగా హెల్త్ సెక్టర్ని బలోపేతం చేసుకోవటం, ఏ రకంగా టెస్టింగ్, ట్రేసింగ్ అనండి, మైక్రో కంటైన్మెంట్ జోన్స్ అనండి, వాటికి కావాల్సిన ప్రణాళికాబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు చేయటానికి మనకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల ప్రయోజనాలు స్పష్టంగా కనబడుతుంది. కానీ వాస్తవం ఏంటంటే దీర్ఘకాలంలో లాక్డౌన్ అనేది మనకు ప్రయోజనాలు ఉండదు. ఎందుకంటే ఆర్థిక మానం అనండి, అదేవిధంగా ఏ రకంగా ఎకానమీ మీద ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయం మనం తెలుసు. లాక్డౌన్ వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా విపరీతంగా పెరిగింది. మైగ్రేషన్ కూడా, రివర్స్ మైగ్రేషన్ కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ సడలింపు చేయటం అనివార్యం. ఎందుకంటే ఒకవైపు ఎకనామిక్ కంపల్షన్స్ ని, అదే విధంగా ఈ పాండమిక్ యొక్క రిక్వైర్మెంట్స్ ని రెండు కూడా మనం చాలా డెలికేట్ గా బ్యాలెన్స్ చేస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకోవైపు మనకి థర్డ్ వేవ్ ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎపిడెమాలజిస్ట్ యొక్క అంచనా మేరకు థర్డ్ వేవ్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో మాసంలో మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే థర్డ్ వేవ్ కి ఏ రకంగా రాబోతుంది, అది ఏ సెక్టార్ని ఎక్కువగా ప్రభావితం చేయబోతుంది, ఏ వర్గాల్ని, అవన్నీ కూడా మనం ఎపిడెమాలజిస్ట్, వైరాలజిస్ట్ ఒక అంచనా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నేను అనుకుంటా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఎలాంటి సడలింపు ఇవ్వాలి, పూర్తి ఈ లాక్డౌన్ ఇంకా పొడిగిస్తూ ఎలాంటి ఉపశమనం ఇవ్వబోతున్నారు. ఉదాహరణకి టైమింగ్స్ కూడా, లాక్డౌన్ టైమింగ్స్ ని కొంచెం పెంచే అవకాశం ఉంది. మరి రాత్రి వేళల్లో కూడా దీన్ని కఠినంగా అమలు చేస్తారా? ఇదే కాకుండా మనకు లెక్కల ప్రకారం మనకు వాస్తవం ఏంటంటే కొన్ని సెక్టార్స్ లో మనం లాక్డౌన్ నియంత్రించపోతే అక్కడ అది సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్స్ గా మారే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ నైట్ క్లబ్స్ అనండి, అదే విధంగా ఈ పబ్స్ అనండి, మరి అదే విధంగా మరి ఇటువంటి మ్యారేజెస్, సోషల్ గ్యాదరింగ్స్, వీటి మీద కఠినమైన నిగ్రహాన్ని పెడుతూ దాన్ని నియంత్రించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే మనకు ప్రజల ముందర ఇప్పుడు సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటే, ఒకవేళ ఉంటే ఏమి ఉన్నాయి అవి వాటిని ఆల్రెడీ గుర్తించారు. మరి దాని మీద పర్యవేక్షిస్తే మనకు లాక్డౌన్ సడలింపు చేసినా, మిశ్రమ సడలింపు చేసినా కూడా కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది, మన వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ షూర్ రెమెడీ టు కంటైన్ దిస్ పాండమిక్. ఈ వైరస్ ని కట్టడించాలంటే మనం వ్యాక్సినేషన్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మనకి కేవలం అబౌట్ 3.8 or 3.4% మనం వ్యాక్సినేషన్ చేయగలిగాం. కాబట్టి వ్యాక్సినేషన్ కి కావాల్సిన రీతిలో ప్రాధాన్యం ఇస్తూ, మరి సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్స్ మీద నియంత్రిస్తూ, మరి ఏ వల్నరబుల్ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళని కూడా
సర్వేలెన్స్ ద్వారా అదే విధంగా వాళ్ళని కూడా వాళ్ళకి కావలసిన సర్వేలెన్స్ మరి అదేవిధంగా వ్యాక్సినేషన్ చేస్తే మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉందండి. రైట్. శ్రీనివాస్ గారు, త్వరలో మూడో ముప్పు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో అన్లాక్ చేసేందుకు ఇది సరైన సమయంగానే మనం భావించవచ్చా? కేసుల సంఖ్య తగ్గుతున్నాయి కాబట్టి, లేదంటే వేరే పారామీటర్స్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మనము లాక్డౌన్ విధించి ఇప్పుడు సిగ్నిఫికెంట్గా కేసు లోడ్ను తగ్గించుకోగలిగినాము, ఇది మంచి విషయము. కాకపోతే లాక్డౌన్ ముందు మనం చూసినట్టయితే పబ్లిక్ అందరూ కూడా ఈ కరోనా తగ్గిపోయిందనే ఉద్దేశంతో చాలా నెగ్లిజెంట్గా ఉంటూ అందరూ పబ్లిక్ మీటింగ్స్, ఈ పొలిటికల్ ర్యాలీస్ అన్ని అటెండ్ చేస్తూ కేవలం మాస్క్, SMS పాటించకపోవడం వల్ల అది విపరీతంగా పెరిగింది. సో దీన్ని మనం గమనించి లాక్డౌన్ విధించడం వల్ల పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది, అవన్నీ గుమిగూడము, ఇవన్నీ మీటింగ్స్ అన్ని తగ్గిపోయినాయి. సిగ్నిఫికెంట్గా మన ఇన్ఫెక్షన్ రేట్ను తగ్గించగలిగినాము, అలాగే కేసులు కూడా తగ్గినాయి. ఇప్పుడు బెడ్స్ మీద లోడ్ కూడా తగ్గింది. హాస్పిటల్స్ ఆర్ ఆల్సో బ్రీతింగ్ లిటిల్. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే లాక్డౌన్ ఉంటే అవాయిడ్ చేయడానికి మంచిదా లేకపోతే మంచిదా అంటే ఆబ్వియస్లీ లాక్డౌన్ ఉండడం వల్ల పెరిగే ఛాన్స్ తగ్గించవచ్చు సిగ్నిఫికెంట్గా. కాకపోతే మనము బోత్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనాన్షియల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కలిపి చూసినట్టయితే మనకు లాక్డౌన్ విధించి వచ్చే బెనిఫిట్ కంటే ఫైనాన్షియల్లీ లాసెస్, పబ్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, మిగతా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే లాసెస్ ఎక్కువగా అన్నట్టు ప్రస్తుతం తోస్తుంది. మరి ముందెందుకు చేశారంటే ద బెనిఫిట్స్ ఆఫ్ పుట్టింగ్ లాక్డౌన్ వర్ మచ్ మోర్ దెన్ దీస్ లాసెస్. బికాజ్ అప్పటి వరకు పబ్లిక్ ర్యాంపెంట్గా పెరిగిపోయి అది మనం కంట్రోల్ చేయలేకపోతే కష్టమయ్యేది. కనుక ఈ 1 month లాక్డౌన్ వల్ల మనము అనుకున్నది సాధించడం కనుక నౌ వీఆర్ రీథింకింగ్ ఎప్పుడు తగ్గించాలా, ఎప్పుడు మరి రిలాక్సేషన్ చేయాలని. సో మనము ఎటువల్ల పెరుగుతుందని ఆలోచించినట్టయితే ఎక్కువ పబ్లిక్ గుమగూడినప్పుడు, ఎక్కువ ఫంక్షన్స్, మీటింగ్స్, ర్యాలీస్, మ్యారేజెస్ చేసినప్పుడు ఈ క్లోజ్డ్ అట్మాస్ఫియర్స్, ఏసీ అట్మాస్ఫియర్స్లో ఉండే సినిమా థియేటర్స్, మాల్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది. సో మనం చూసినట్టయితే అట్లాంటి అన్నింటినీ కూడా మనం ప్రస్తుతం ఇమీడియట్గా ఓపెన్ చేయలేము. డెఫినెట్గా దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిన అవసరం ఎట్లయినా ఉంది, ఎందుకంటే ఇంకా కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్ ఉంది. సో అదైతే క్వశ్చన్ లేకుండా వాటిని ఇప్పుడే తెరవలేము. ఇంకా మనము ఫైనాన్సెస్ కూడా లాస్ కాకుండా చూసుకోవాలంటే ప్రాబ్లీ టైమింగ్స్ కొంచెం రిలాక్స్ చేసి ఈవినింగ్ 5 o'clock వరకు అట్లా ఓపెనింగ్ పెట్టి తర్వాత ఒక 1 hour 6 PM వరకు పబ్లిక్ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి, సో ఎక్కువగా ఫైనాన్షియల్ లాక్కుండా లిమిట్ చేసుకొని, బట్ అట్ ద సేమ్ టైము పబ్లిక్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడే మనకు ముప్పు అంతా పోలేదు. మనం అంతా రిలాక్స్ అయిపోయి మనము నెగ్లిజెంట్గా ఉండి SMS పాటించకుంటే మళ్ళీ ఎరుగుతుంది. కనుక ప్రతి వారు కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేర్ఫుల్గా ఉంటూ ఈ మాస్క్ను ధరించుకొని వీలున్నంత తక్కువలో మనం బయటకు వెళ్ళడము, అనవసరంగా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళడం, అవన్నీ నియమాలు పాటిస్తూ ఉండి మనం ప్రతి పౌరుడు కూడా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం వారి పాత్ర నిర్వహించాలి. ఇంకొక ముఖ్యమైన పని గవర్నమెంట్ కూడా నిన్ననే మోడీ గారు ప్రకటించారు, వ్యాక్సినేషన్ అందరికీ ఫ్రీగా చేస్తామని. ఇది చాలా మంచి విషయము. ఇది ఎప్పుడో చేయాల్సింది. యాక్చువల్లీ వ్యాక్సిన్ అనవైలబిలిటీ ఉండి చాలా మందికి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా మనం ఇయ్యలేని పరిస్థితిలో ఉండే కనుక అది గవర్నమెంటా, ప్రైవేటా, స్టేటా, సెంట్రల్ అని ఆలోచించకుండా వీలున్నంత ఎక్కువ మందికి మనం వ్యాక్సినేషన్ చేసినట్టయితే ఇది సిగ్నిఫికెంట్గా మనము ఈ జబ్బు పెరగకుండా కాపాడుతుంది. సో నౌ ఏ కాంబినేషన్ ఆఫ్ రిలాక్సేషన్ ఆఫ్ దిస్ లాక్డౌన్ మేబీ టిల్ 5 PM సో దట్ నార్మల్ లైఫ్ ఎక్స్పెక్ట్ కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కంటిన్యూ చేసి ఎక్కువ మందికి మనం పబ్లిక్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే మనము దీని స్ప్రెడ్ను తగ్గించవచ్చు. ఇంకా మీరు ఈ 3వ వేవ్ గురించి అడిగారు. 3rd వేవ్ ఎప్పుడు వచ్చి ఎఫెక్ట్ అవుతుందంటే అక్టోబర్, నవంబర్లో అండి. అప్పటి వరకు కూడా మనం కంటిన్యూస్ అంటే ఇక్కడ మనం చూసాం చేయలేము కనుక అది అంటే భారత్లో లాక్డౌన్ వల్ల కొన్ని ఫలితాలు వచ్చాయి, ఇప్పుడే కొంత కంట్రోల్ అయ్యింది, కానీ ఇంకా ప్రమాదం పొంచే ఉంది. మనం లేటెస్ట్గా మనం చూసాం బ్రెజిల్ వేరియంట్ ఒకటి రావడం, ఆ వేరియంట్ వచ్చిన వాళ్ళకి వారం లోపు శరీర బరువు పూర్తిగా తగ్గిపోతుందన్న కొన్ని అంచనాలు, కొన్ని పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు కూడా మనం చూసాం. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికను ఏ విధంగా చూడాలి? కరెక్ట్గా ఇప్పుడే కొంత కంట్రోల్ అవుతుంది కాబట్టి పట్టు వదలకూడదు, ఇంకా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్ అన్నది వాళ్ళు చేస్తున్న సూచన. అంటే మనం చూసినట్టయితే అండి, అదే చెప్తున్నాను, పబ్లిక్ అందరూ మనం రిలాక్స్ అయిపోయి అంత పోయిందని అనుకోవడానికి లేదండి, ఇంకా రిస్క్ ఉంది.
కాకపోతే మనం అందరం కూడా సెల్ఫ్ మెషర్స్ అన్నీ పాటించి లాక్డౌన్ విధించిన ఎఫెక్ట్ను మనం పబ్లిక్ అందరూ కూడా తోడ్పాటు చేస్తే సిగ్నిఫికెంట్గా అబౌట్ సిమిలర్ 90% వరకు ఆ బెనిఫిట్ తీసుకురావచ్చు. ఈ పబ్లిక్ మాస్ గ్యాదరింగ్స్ అవైతే ఎట్లయినా అలో చేస్తలేము కనుక ఈచ్ ఇండివిజువల్ పౌరుడు కూడా ఈ మాస్కింగ్ ధరించుకొని అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి పాటించడం వల్ల కొంచెం బెనిఫిట్ ఇంకా మనం పొందొచ్చు. ఆ మొత్తం పోయింది రిలాక్స్ కమ్మని చెప్పడం లేదు పబ్లిక్. ఎట్ ద సేమ్ టైము మనం ప్రికాషన్స్ పాటిస్తూ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకునేదానికి అవకాశం ఉందని చెప్తున్నాము. ఇంకా థర్డ్ వేవ్ వచ్చే వరకు అక్టోబర్ నవంబర్ అయితే మనం డెఫినెట్గా లాక్డౌన్ కంటిన్యూ చేయలేము కనుక థర్డ్ వేవ్ ఎలా ఆపొచ్చు అని మనం అనాలిసిస్ చేసినట్టయితే థర్డ్ వేవ్ ఓన్లీ పిల్లలకే వస్తుందా అని చాలామంది అనుకుంటున్నారు. అలా అని ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఆ వేరియంట్ ప్రత్యేకంగా పిల్లలకే వస్తుంది అన్నట్టుగా స్టడీ లేదు. కానీ అప్పటి వరకు జనరల్గా మిగతా అడల్ట్స్ అందరూ వ్యాక్సినేట్ అయిపోయి ఉండడం వల్ల పిల్లల చాలామందికి ఇంకా వ్యాక్సినేషన్ లేకుండా ఉండడం వల్ల వారికి ఎక్కువగా పర్సంటేజ్లో ఈ జబ్బు రావడానికి అవకాశం ఉందని ప్రెడిక్షన్. మనకు నిన్ననే మనం యుఎస్ యూకేలో చూసినట్టయితే ఈవెన్ 12 years ప్లస్ వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు అని, అది డ్రగ్ సేఫ్ అని కూడా వాళ్ళ స్టడీస్లో వచ్చింది. అలానే మన దగ్గర కోవాక్సిన్తో కూడా స్టడీ జరుగుతుంది కనుక మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం కూడా ఇంకా మనము తొందరగానే చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ మొదలుపెట్టి మనం చాలా మట్టుకు మనం ఇవ్వగలిగినట్టయితే ఆ థర్డ్ వేవ్ను మనం సిగ్నిఫికెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అది థర్డ్ వేవ్కు వ్యాక్సినేషన్ ఇంకా ఎక్కువ చేయడము దానికి ఇంపార్టెంట్ మెజర్. కానీ ఇప్పుడే లాక్డౌన్ పెట్టి మనం థర్డ్ వేవ్ను కంట్రోల్ చేస్తాం అనేది కరెక్ట్ కాదండి. కనుక థర్డ్ వేవ్ గురించి భయాని కోసం కూడా దాన్ని కాపాడడానికి వ్యాక్సిన్ ఒకటే మెయిన్ కారణం. చంద్రవర్ధన్ గారు, అన్లాక్ చేసేందుకు ఇది సరైన సమయమా కాదా అన్న దానిపైన భిన్న వాదనలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిక మనం చూసాం. అలాగే CCMB చెందిన సలహాదారుగా ఉన్న రాకేష్ మిశ్రా నిన్న చేసిన ఒక ప్రకటన కూడా చూసాము. అంటే మెల్లమెల్లగా సడలించుకుంటూ పోవాలి, ప్రమాదం నుంచి మనం ఇంకా బయటపడలేదు అన్న ఒక వాదన. రెండోది, ఆంక్షలు సడలిస్తే మళ్ళీ వైరస్ విరుచుకు పడదు అన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న కొందరు లేవనెత్తుతున్నారు. కరెక్ట్ అండి, ఇవన్నీ చెప్పింది. ఏదైనా కూడా ఈ లాక్డౌన్ ఎత్తివేయటం కొనసాగించాలి, ఏ రకంగా దీన్ని అమలు చేసే అది చాలా కాషియస్గా పకడ్బందీగా చేయవలసిన ప్రక్రియ. ఇది ఏదో ప్రజలు కోరుతున్నారు కాబట్టి, విసిక్కుపోయారు కాబట్టి, కొన్ని అవసరాలు ఉంది ఎకనామిక్ కంపల్షన్స్ వల్ల అని అనుకుంటే కాదు. దీనిగా గతంలో నిపుణులు చెప్పినట్లు లాక్డౌన్ అనే అంశం అనేది అది ఒక ప్రక్రియ, ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఏ రకంగా మనం ఉపయోగించుకుంటాం దాన్ని వేచి చూడాలి. గతంలో ఫస్ట్ వేవ్ లో లాక్డౌన్ అనేది అమలు చేయటంలో నిర్లిప్తత మనలో ప్రజలు ప్రదర్శించారు. కాబట్టి ఈ ఫస్ట్ వేవ్ లో నుంచి మనకున్న అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ అమల్ని ఏ రకంగా చేయాలి, ఆ తర్వాత సడలింపులు ఏ రకంగా చేయాలి, మనకు ఫస్ట్ వేవ్ లో నుంచి ఉన్న అనుభవాల్ని తీసుకొని చాలా ప్రణాళికాబద్ధంగా, అదేవిధంగా సూక్ష్మ స్థాయిలో ఏ రకంగా మళ్ళా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన మైక్రో కంటైన్మెంట్ జోన్స్ అనండి, అదేవిధంగా వ్యాక్సినేషన్ స్ట్రాటజీని ఏ రకంగా చేయాలి, సూపర్ స్ప్రెడర్స్ని ఎవరెవరు వాళ్ళందరినీ కూడా హై రిస్క్ గ్రూప్స్ని కూడా వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని వ్యాక్సినేషన్ చేస్తూ పాటు మనం ముందుకు వెళ్ళాలి. కానీ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే థర్డ్ వేవ్ అనేది ఎందువల్ల వస్తుంది. ఇప్పుడు వేవ్ అనేది ఎందువల్ల వస్తుందంటే అది క్రమేపీగా వచ్చే పరిస్థితి కాదు. ఇది ఎందుకంటే కొన్ని మ్యూటెంట్స్ వల్ల, వేరియంట్స్ వల్ల. ఉదాహరణకి 617 మనకు దాని అంటారు డెల్టా వేరియంట్ అన్నారు. ఆ డెల్టా వేరియంట్ యూకే వేరియంట్, కొన్ని మ్యూటెంట్ వేరియంట్స్ వల్ల ఈ వ్యాధి మళ్ళా థర్డ్ వేవ్ లో పునరావృతం అయ్యే విధంగా అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే థర్డ్ వేవ్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏ వలరబుల్ సెక్షన్స్ ఉన్నారు, ఎక్కడ ఏ సెక్షన్స్ ఆ కేటగిరీని ముందుగానే గుర్తించి వాళ్ళ మీద సర్వేలెన్స్ అనండి. ఆ తర్వాత అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే కూడా గతంలో మనం చూసాం 78 డిస్ట్రిక్ట్స్ లో మన జీరో సర్వేలెన్స్ ప్రివెలెన్స్ గురించి వాళ్ళు రక్త శాంపుల్స్ తీసుకిచ్చి దాన్ని అనలైజ్ కూడా చేశారు. సో జీరో సర్వేలెన్స్ ని కూడా నేను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇంకా 78 డిస్ట్రిక్ట్స్ లో, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా వాళ్ళు జీరో ప్రివెలెన్స్ ని సర్వే చేయబోతున్నారు. కాబట్టి ఆ జీరో ప్రివెలెన్స్ సర్వే ద్వారా కూడా ఈ వ్యాధి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఏ సెక్టర్స్ లో ఎక్కువగా ఏ వర్గాల్లో ఉండబోతుంది, అది దాని ఆ వేరియంట్స్ ని ఏ రకంగా అది మారుతుంది అని దాన్ని స్టడీ చేయటానికి మనకి ఇప్పుడు ఈ స్టడీ చేయబోతున్నారు. కాబట్టి దాని ద్వారా కూడా
కొన్ని మనకు ఇంపార్టెంట్ లెసన్స్ వస్తాయి. కాబట్టి ఆ లెసన్స్ అన్ని కూడా ఆధారం తీసుకొని ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనము రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ అదే ఆంధ్రాలో ఈ హెల్త్ సెక్టర్ ని బలోపేతం చేయడానికి దాంట్లో ఉన్న లోతుపాట్లన్నీ కూడా సర్దిద్దటానికి ఇప్పుడు మనం చూసాము ఈ పాండమిక్ వల్ల ఒక మంచి పరిణామం ఏర్పడిందండి. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా వాళ్లకు బడ్జెట్ హెల్త్ సెక్టర్ కి పబ్లిక్ హెల్త్ కోసం కేటాయింపులు గణనీయంగా పెంచారు. కాబట్టి ఈ హెల్త్ సెక్టర్ కు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏ రకంగా నిధులు సమకూర్చాలి అనే విషయం మీద అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని మీద దృష్టి పెట్టబోతున్నారు. కాబట్టి నిధులు సమకీరణ ఏ రకంగా చేయాలి, ఈ హెల్త్ సెక్టర్ కి పబ్లిక్ హెల్త్ కోసం సర్వేలెన్స్ కోసం మరి విధంగా దాని ఇంప్లిమెంటేషన్ కోసం మనం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి, బడ్జెట్ పరంగా కావాల్సిన సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే మనం కేవలం లాక్డౌన్ ఒకటే కాదు, లాక్డౌన్ ఈజ్ స్మాల్ ప్రక్రియ. ఆ తర్వాత అనేకమైన మల్టిపుల్ మెజర్స్ మనం చేపట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా మనం సఫలీకృతం అయ్యే అవకాశం ఉందండి. రైట్. శ్రీనివాస్ గారు, మనకి గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ వస్తుందన్న అంచనా లేదు. వైద్యులు కూడా సెకండ్ వేవ్ రాకపోవచ్చు, ఇంకా క్రమంగా తగ్గుముఖం పట్టింది, ఇక కరోనాను మనం జయించామన్న తరహా ప్రకటనలు అన్ని వైపుల నుంచి మనం చూసాం. కానీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది, మొదటి వేవ్ కంటే ఎక్కువ నష్టాన్ని మనకి మిగిల్చింది, ఇంకా కొంచెం అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మూడో వేవ్ రావచ్చన్న అంచనాలు కొంత ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు 18+ ఉన్న వాళ్ళందరూ వ్యాక్సినేషన్ అవుతారు కాబట్టి 18 బిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ కావచ్చు థర్డ్ వేవ్లో అన్న ఇది. అంటే మూడో వేవ్కి సంబంధించి మనం సమాయత్తం అయ్యే దిశగా ఈ అన్లాక్ను చేయటం అనేది కరెక్టేనా? పాయింట్ నెంబర్ 1. 2, ఎలాంటి వాటికి మినహాయింపులు ఇస్తే మూడో వేవ్ను ఎదుర్కోవడానికి మనం సమాయత్తం కాగలం, రెండో వేవ్ నుంచి కొంత బయటపడగలం? అంటే మీరు ఆలోచించినట్టయితే సెకండ్ వేవ్ మన దగ్గర వస్తుంది అనేది చెప్పిన మాట వాస్తవము. అండ్ కాకపోతే మన కంట్రీలో చాలా మందికి ఇమ్యూనిటీ ఉంది, ఎక్కువ ప్రాబ్లం లేదని ఫస్ట్ వేవ్ని మనం ఎఫెక్టివ్గా గవర్నమెంట్ లాక్డౌన్తో దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మన కంట్రీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందేమో అని ఆశ ఉండడం వాస్తవము. దానికి తోడు ఈ పొలిటికల్ ర్యాలీస్, ఈ ఎలక్షన్స్, వేరియస్ అన్నీ వచ్చి ఇంకా కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ చాలా ల్యాక్స్లలో జరిగింది కనుక సడన్గా సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా విరుచుకొని పడింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ వేవ్ వస్తుందనే ప్రెడిక్షన్కి మనం డెఫినెట్గా వస్తుందని అనుకోవాల్సిందే. కాకపోతే దాన్ని ఏ విధంగా తట్టుకోవాలని మనం ఏదైతే రైట్ విధంగా ఆలోచిస్తున్నామో అవన్నీ ప్రికాషన్స్ పాటించి చేయాలి. అది ఎలా చేయాలంటే ఇప్పటి నుంచి లాక్డౌన్ పెడితే థర్డ్ వేవ్ తట్టుకునే దానికి అవకాశం ఎంత తగ్గుతుందనే దానికంటే మీరు ఇంకోటి అన్నారు, ఎలా తట్టుకోవడానికి ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏమిటంటే మాస్ పబ్లిక్ గ్యాదరింగ్స్, మోర్ దెన్ 50 పీపుల్ ఉండే ఏదైతే అవకాశం ఉందో అన్ని చోట్ల, ఎస్పెషలీ క్లోజ్డ్ ఏసీ అట్మాస్ఫియర్స్లో, ఎందుకంటే సర్క్యులేషన్ తక్కువగా ఉండి కోవిడ్ వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్లాంటివన్నిటిని కూడా మనము కమింగ్ మేబీ పాసిబుల్ చాలా రోజుల వరకు కూడా ఇంకా దీన్ని కంట్రోల్ చేసుకొని ఈ పబ్లిక్ అందరూ కూడా మనం సెల్ఫ్ ఎవరికి వాళ్ళు అన్ని ప్రికాషన్స్ పాటించుకొని వీలున్నంత ఎక్కువ మంది తక్కువ టైంలో వ్యాక్సినేషన్ చేయించుకొని చేస్తే దీన్ని మనం సిగ్నిఫికెంట్గా తట్టుకోవడానికి అవకాశం ఉంది. సో మనము మాస్ గ్యాదరింగ్స్ను, ఈ క్లోజ్డ్ మాల్స్ని, ఏసీ థియేటర్స్ని అవార్డ్ని అంటే అయితే డెఫినెట్గా మనం తెరవలేము. కాకపోతే ఇండివిజువల్గా పబ్లిక్ వారికి కావాల్సిన ఏవైతే పనులు చేసుకోవడానికో అట్లాంటి దానికి ఆల్రెడీ కొంచెం వెలుసుబాటు ఇచ్చిండ్రు, ఇంకా కొంచెం టైమింగ్ రిలాక్స్ చేసి ఎట్ ద సేమ్ టైము ఆ పని చేసుకునే వాళ్ళు కూడా SMS అన్నీ పాటిస్తూ మాస్కులు విధించుకున్నారా లేదా అనేది సిగ్నిఫికెంట్గా మనము పోలీస్ డిపార్ట్మెంట్ సర్వేలెన్స్ చేస్తూ ఇవన్నీ నియమాలు పాటించాలనే ఇంకా అవేర్నెస్ ఇంకా కంటిన్యూ క్రియేట్ చేస్తూనే మనము కొంచెము లైఫ్ని నార్మల్గా చేసుకునే దానికి మనం ఆలోచించాలి. కానీ టోటల్గా నార్మల్ అవుతుందా, అన్నీ రిలాక్స్ చేయాలంటే అది కరెక్ట్ కాదు, అది ఇప్పుడే చేయకూడదు. డెఫినెట్గా మళ్ళీ జబ్బు పెరిగేదానికి అవకాశం ఉంది. ఇంకా మ్యూటెంట్ వేరియంట్స్ వల్ల మనకేమైనా థర్డ్ వేవ్ ఇంకా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉందా అని చూసినట్టయితే లక్కీగా మనం ఈ వ్యాక్సిన్స్ ఏవైతే తయారు చేశారో స్పైక్ ప్రోటీన్కి ఏదైతే తయారు చేసిన ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ కొన్ని ఆల్టర్నేటివ్ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ మీద కూడా చెక్ చేసి చూసినప్పుడు వాటికి కూడా పనిచేస్తున్నట్టు తెలిసిందండి. కనుక దిస్ ఇస్ వన్ గుడ్ న్యూస్ ఫర్ అస్. పీపుల్ ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే కూడా ఆ వేరియబుల్ వచ్చిన సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్కి, ఇప్పుడు తర్వాత వచ్చిన UK స్ట్రెయిన్కి కూడా
ఈ వ్యాక్సిన్స్ పనిచేసినాయి. అందువల్లనే మన వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ ఉంది. కొంచెం మినిమల్గా ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తే వచ్చి ఉండొచ్చు కొందరికి, కానీ సీరియస్ అయిపోయి కాంప్లికేషన్స్ మాత్రము డెఫినెట్గా వ్యాక్సిన్స్ వల్ల తగ్గినాయి. సో మన థర్డ్ మ్యూటెంట్ వేరియేషన్ కూడా ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయని ఆశిద్దాం. పనిచేస్తుందనే మనం అనుకుంటున్నాం, ఎందుకంటే సెకండ్ వేవ్ మ్యూటెంట్కి పనిచేసినప్పుడు ఈ ప్రాబబులీ మనం ఈ వ్యాక్సిన్స్ ప్రక్రియ మనం గమనించినట్టయితే దాంట్లో ఒక చిన్న ప్రోటీన్ తీసుకొని దాని బేస్ మీద ఇమ్యూనిటీని మనం పెంచుతున్నాం. సో కనుక వైరస్ కొన్ని పార్ట్స్ మ్యూటేట్ అయినా కూడా ఈ ఆల్టర్నేటివ్ ఏదైతే ఇమ్యూనిటీ జనరేట్ అయిందో ఆల్టర్నేట్ అయిన వైరస్ కూడా పనిచేసేదానికి అవకాశం ఎక్కువగా ఉందండి. దట్ ఈస్ ఇమ్యూనోజెనిక్ ఫినామినా. కనుక మనకు ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఈవెన్ థర్డ్ మ్యూటెంట్ వేరియేషన్స్ కూడా మనకు ప్రొటెక్ట్గా ఉంటుందని ఆశిద్దాం. అది మా విశ్వాసము. స్టడీస్లో కూడా అట్లనే వచ్చింది. సో కనుక అందరం కూడా ఈ వ్యాక్సినేషన్ తొందరగా తీసుకొని వీలున్నంత ప్రికాషన్స్ అన్ని పాటించాలండి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ టెల్లింగ్ ఎవ్రీబడి టు రిలాక్స్ అండ్ దెన్ డూ ఆల్ ద థింగ్స్. మాస్ గ్యాదరింగ్స్ అవన్నీ అసలే చేయకూడదు. ఈ క్లోజ్డ్ అట్మాస్ఫియర్స్ లో అనవసరం చోట ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ ప్రికాషన్స్ పాటించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి అందరూ టైం కేటాయించి, ఇందాక సార్ మన పబ్లిక్ సెక్టర్లో హెల్త్ సెక్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ తేవడానికి కోవిడ్ హెల్ప్ చేసిందని చెప్పారు. అదే విధంగా పర్సనల్ లెవెల్లో చూసినట్టయితే ప్రతి పబ్లిక్ కూడా మన హెల్త్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అవేర్నెస్ కూడా ఇది పెంచిందండి. కనుక అందరూ క్లీన్ గా ఉండాలా, వీలుంటే వాకింగ్ చేయాలా, మంచి హెల్తీ ఫుడ్ తినాలా, అట్లాంటి అవేర్నెస్ కూడా మనకు ఈ వైరస్ వల్ల తెలుసుకున్నాం కనుక అవునండి పర్సనల్ కేర్ పెంచుకుంటూ ఇంకా మనం దాన్ని కాపాడుకోవాలండి. ఈచ్ ఇండివిజువల్ షుడ్ బి లైక్ ఎ షోల్జర్ ఇన్ దిస్ సొసైటీ ఇన్ దిస్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ కోవిడ్ ఎపిడమిక్ ఫర్దర్. సో ప్రతి పౌరుడు కూడా ఒక కోవిడ్ వారియర్ లాగా, డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్లే పనిచేయడం కాదు, ప్రతి వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండి, మధ్యలో అనవసరంగా పోయిందనుకొని పాపం పబ్లిక్ అందరూ కూడా నెగ్లిజెంట్ బిహేవియర్ వచ్చేసింది. అలా రాకుండా మనం స్టిల్ కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎందుకంటే కోవిడ్తో సహజీవనం మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా. సో కనుక మన పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ హైజీన్ పాటించుకుంటూ దీన్ని బారిన పడకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. రైట్. చంద్రవర్ధన్ గారు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కాబట్టి లార్జ్ నెంబర్లో ఇక మనం బయటపడవచ్చు, హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందన్న వాదనలు ఒకవైపు ఉన్నాయి. కానీ మన దేశంలో ఈ 18 ఏళ్ళు దాటిన వారి సంఖ్య సవరించిన కొత్త అంచనాల ప్రకారం దాదాపు 96.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే దాదాపు 6 నెలల సమయం పట్టొచ్చు అంటున్నారు. అంటే 6 నెలలు అయితే కానీ మన టార్గెటెడ్ గ్రూప్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకోలేము. చూడండి, వ్యాక్సిన్ అలాంటప్పుడు ఈ లాక్డౌన్ విషయం ఎలా ఆలోచన చేయాలి? అన్లాక్ దిశగా ఇప్పుడు అవునండి, ఇప్పుడు అన్లాక్ అనేది వేరే అడ్మినిస్ట్రేటివ్ మెజర్. కానీ ఈ వ్యాక్సినేషన్ ఇష్యూ గ్లోబలీ మనం చూసాము. ఎక్కడ కూడా ఎక్సెప్ట్ 1 or 2 స్మాల్ కంట్రీస్ లో గ్లోబల్ గా 100% వ్యాక్సినేషన్ చేయగలిగారు, స్మాల్ కంట్రీస్. కానీ ఎక్కడ కూడా 40%, 50%, యుఎస్ లో కూడా 50% చేయలేదు. వాళ్ళు నవంబర్ లోగా అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కూడా 100% చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే వ్యాక్సిన్ షార్టేజ్ అనేది మనం గ్లోబల్ గా ఉంది కాబట్టి ప్రతి స్టేట్, ప్రతి కంట్రీస్ కి వ్యాక్సిన్స్ అన్ని చోట్ల మనకు అవైలబుల్ లేదు. కానీ ప్రభుత్వాలు కూడా అనేక అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డొమెస్టిక్ ప్రొడక్షన్ తో పాటు ఫారెన్ ఇంపోర్ట్స్ ని కూడా చేసుకోవడం వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫైన్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవైపు లాక్డౌన్స్, అన్లాక్, అదే విధంగా వ్యాక్సినేషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ప్రజల్ని జాగృతి పరుస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ మరి ఇలాంటి ఈ ఇన్ఫెక్షన్ మళ్ళా తిరిగి ట్రాన్స్మిషన్ కాకుండా అవన్నీ కూడా గుర్తించి వాటిని నియంత్రించడం ద్వారా మన ఖచ్చితంగా ఈ వ్యాధిని క్రమేపీ దాన్ని అదుపులో తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏది కూడా ప్రక్రియ మనకు అన్ని అందుబాటులో లేదు. మనం అన్ని వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది, మరి సమపాలనలో అన్ని అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో ముందుకు వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు, డిబేట్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.